తిరుపతిలోని జూ పార్క్ రోడ్లో సైన్స్ సెంటర్ వద్ద చిరుత కలకలం రేపింది. టీటీడీకి చెందిన అశ్విని ఆసుపత్రిలో పనిచేస్తున్న డి మునికుమార్ బైక్ పై వెళ్తుండగా చిరుతను చూశాడు. భయంతో బైక్ పైనుంచి కింద పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు ఆయన్ని వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. అలిపిరి పాదాలు జూ పార్క్ వద్ద చిరుతలు సంచరిస్తున్నాయని ఫారెస్ట్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని తిరుపతి ప్రజలు కోరుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉంది ఈయన పరిస్థితి? తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ తిరుపతిలో ఎస్పీ జూ పార్క్ రోడ్ లో వెళ్తున్నటువంటి ఒక చిరుత రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో టీటీడీ ఉద్యోగి మునికుమార్ చూసి ఒక్కసారిగా కంగారు పడ్డాడు. దీంతో కింద బైక్ పై నుంచి కింద పడిపోవడంతో అతని తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు హుటాహుటిన ఒక చిరుతను చూసి బైక్ పైన వ్యక్తి కింద పడిపోవడంతో తలకు గాయాలు కావడంతో స్థానికులు సమీపంలో ఉన్నటువంటి తిరుపతి రుయా హాస్పిటల్ తీసుకెళ్లారు. అతనికి తలకి తీవ్రమైన గాయాలు కావడంతో పరిస్థితి కొంత విషమంగా మారడంతో స్థానికంగా ఉన్నటువంటి రుయా హాస్పిటల్ వైద్యులు సిమ్స్ కి రిఫర్ చేయడం జరిగింది. కేవలం ఈ యొక్క రోడ్డు పై మెయిన్ రోడ్డు పై నుంచి అడవిలోకి వెళ్తున్నటువంటి చిరుత ఒక్కసారిగా క్రాస్ అవడంతో దాన్ని చూసినటువంటి మునికుమార్ భయంతో బైక్ పై నుంచి కింద పడిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే టీటీడీ క్వార్టర్స్ ఉద్యోగులు కావచ్చు, ఎస్వీ క్వార్టర్స్ ఉద్యోగులు ఇటు జూ పార్క్ వెళ్ళేటువంటి రూట్ లో వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా ఈ రోడ్లోనే ఎక్కువగా తిరుపతి వెటనరీ వైపు ఉన్నటువంటి వేదిక యూనివర్సిటీ వైపుగా వెళ్తూ ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట సంచరించేటువంటి తిరుపతిని కాస్త మధ్యాహ్నం 1 గంట సమయంలోనే క్రాస్ అవడంతో ఒక్కసారిగా చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ యొక్క మునికుమార్ పరిస్థితి అయితే ప్రస్తుతం కొంత ఆందోళనకరంగా ఉంది. సిమ్స్ హాస్పిటల్ తరలించారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.